ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకు అందాలనే మహనీయుల ఆశయాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వారికి చేరువ అవుతున్నాయనడానికి నీలాంగూర్ గ్రామం ఉదాహరణగా నిలుస్తోంది. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు నక్సలిజం మైండ్లు ముమ్మరంగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందుకునే స్థాయికి చేరుకుంది. నక్సలిజం నిర్మూలన, మైండ్ల తొలగింపు చర్యలు ముమ్మరం కావడంతో మహారాష్ట్ర సరిహద్దున ఉన్న నారాయణపూర్ జిల్లాలోని ఛత్తీస్గఢ్ చివరి గ్రామమైన నీలాంగూర్ ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. సంవత్సరాలుగా నారాయణపూర్ జిల్లాలోని పదంకోట్ గ్రామ పంచాయతీ, నీలాంగూర్ గ్రామవాసులు వారి రోజువారీ అవసరాల కోసం నదీ తీరాల్లో తవ్విన చిన్న గుంతలు, తాత్కాలిక బావులపై ఆధారపడి జీవించారు. వేసవి సమయాల్లో ఈ సమస్య మరింత తీవ్రమయ్యేది. అక్కడి ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన నిరంతర ప్రయత్నాలు ఫలించాయి. జలజీవన్ మిషన్ కింద కుళాయి కనెక్షన్లతో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా అందిస్తుండటంతో గ్రామస్తుల ముఖాల్లో ఆనందం నిండింది. స్వచ్ఛమైన తాగునీరు అందుతుండటంతో ఇప్పుడు ఆ ప్రాంతమంతటా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. కుళాయి నీటి కనెక్షన్ల ఏర్పాటు ప్రజల దాహాన్ని తీర్చడమే కాకుండా వారి దైనందిన జీవితంలోని కష్టాలను కూడా గణనీయంగా తగ్గిస్తోంది. पी रहा था। अभी नल जल आ गया तो अभी एक सप्ताह हो गया पानी छोड़ के। अभी ठीक ठाक घर में मिल रहा था, अच्छा है। मैं पीने का कोई दिक्कत नहीं था, पहला जैसा अभी नहीं है, बहुत अच्छा होगा। अभी काम चल रहा है, आंगनबाड़ी चालू है और अस्पताल, सुई पंचायत भवन चालू है। हाँ, पानी अभी हर घर में आ रहा है, बिजली भी चालू है, खंबा वगैरह लग गया। అత్యంత మారుమూల సరిహద్దు గ్రామాలలో పదంకోట్ గ్రామ పంచాయతీ, నీలాంగూర్ గ్రామాలకు ప్రభుత్వ పథకాలు వేగంగా చేరుతున్నాయని నారాయణపూర్ జిల్లా కలెక్టర్ నమ్రతా జైన్ తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద గ్రామంలోని ప్రతి ఇంటికి కుళాయి నీటి కనెక్షన్ అందించినట్లు తెలిపారు. ఈ సౌకర్యం కేవలం నీటి లభ్యతకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల మెరుగైన ఆరోగ్యం, పారిశుద్ధ్యం, నాణ్యమైన జీవన ప్రమాణాలకు కూడా పునాది వేస్తోందన్నారు. నీటి సరఫరాతో పాటు గ్రామాలలో ఇతర ప్రాథమిక సౌకర్యాలు కూడా విస్తరిస్తున్నారు. ఆ ప్రాంతానికి విద్యుత్ లైన్లు, స్తంభాలను ఏర్పాటు చేశారు. అంగన్వాడీ కేంద్రం, సీసీ రోడ్లు అందుబాటులోకి వస్తున్నాయి. जल जीवन मिशन के अंतर्गत अब हर घर में टैप कनेक्शन हो गया और उनको घर घर में लोगों को अब पानी मिल रहा है। बिजली का कार्य भी वहाँ तेज़ी से चल रहा है, इलेक्ट्रिसिटी लाइन वहाँ बिछ गई है। साथ ही जो नीलांगूर और पदमकोट ग्राम पंचायत है वहाँ पे आंगनवाड़ी की स्वीकृति हो गई है, स्कूल की स्वीकृति हो गई है, बिल्डिंग अभी अंडर कंस्ट्रक्शन है सभी बिल्डिंग्स। और प्रयास यही है कि जो लास्ट हमारा एरिया है छत्तीसगढ़ का, जो महाराष्ट्र बॉर्डर का है, वहाँ पे अंतिम छोर तक अंतिम व्यक्ति को भी शासन की जो योजनाएं हैं और जो बेनिफिट्स हैं सभी बेनिफिशरीज को मिले। ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అసలైన లబ్ధిదారులకు చేరితే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో పదంకోట్ గ్రామ పంచాయతీ, నీలాంగూర్ గ్రామాలు చాటి చెబుతున్నాయి.